ఓవైపు సుందర ప్రకృతి వనం, ఆహ్లాదకర వాతావరణం, నిత్యం మారుమ్రోగే హరినామ స్మరణం. శతవసంతాలుగా సనాతన భారతీయ ధర్మానికి అసలైన చిరునామాగా వెలుసిల్లుతున్నది శ్రీ పాండురంగాశ్రమం. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా మరుకూకు మండలం భావానందపురం గ్రామ శివారులో 100 ఏళ్ల క్రితం సాక్షాత్తు నారాయణ స్వరూపులైన యతివర భావానంద స్వామివారు స్థాపించిన ఈ ఆశ్రమంలో నాటి నుంచి నేటి వరకు పవిత్రత ఉట్టిపడుతూ ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వేలాది మంది భక్తులకు అపర పండరీపురంలా ఈ ఆశ్రమం విరాజిల్లుతోంది. ప్రతి ఏటా ఆషాఢమాసంలో శుద్ధ దశమి నుంచి ద్వాదశి వరకు ఆషాఢి త్రిరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి నెల పౌర్ణమి రోజున విశేషంగా గురు పూజోత్సవంతో పాటు ప్రతి పర్వదినం రోజున ప్రత్యేక ఉత్సవాలు ఈ ఆశ్రమంలో వైభవోపేతంగా జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా మరుకూకు మండల కేంద్రం 100 ఏళ్ల క్రితం ఓ కుగ్రామం. ఆ గ్రామంలో అప్పాల వంశానికి చెందిన ఒక ఉత్తమ బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ వంశానికి చెందిన వారందరూ వైదిక ధర్మానిష్టాగరిష్ఠులు, సదాచార సంపన్నులు, భగవద్భక్తులు. అందులో శంభమ్మ, రత్నమ్మ ఆదర్శ దంపతులకు విష్ణు వంశ సంభూతులైన ఒక బాలుడు 1899 అక్టోబర్లో జన్మించారు. అతనికి సత్యనారాయణ అని తల్లిదండ్రులు పేరు పెట్టారు. కానీ ఇంటిలోని పెద్దలు, ఇరుగు పొరుగు వారు నారాయణ అని పిలిచేవారు. ఆ బాలుడు నిరంతరం ఒంటరిగా కళ్ళు మూసుకుని కూర్చునేవాడు. ఎల్లప్పుడూ భగవద్భావంతో లీనమై ఉండేవారు. పువ్వు పుట్టగానే పరిమళించున్నట్లుగా పిన్న వయసులోనే భక్తి వైరాగ్య భావాలతో నిరాడంబరంగా వినయ విధేయతలతో క్రమశిక్షణాయుతంగా ఉండేవారు నారాయణ. పెద్దవాడైన నారాయణ గారిని ఊరిలోని వారు పంచాంగం చూడమని, గ్రహచారం చెప్పమని అడిగినప్పుడు తనకున్న సమస్యలను బాధలను చెప్పినప్పుడు అందుకు బదులుగా నారాయణ గారు చక్కని పరిష్కారాలు చూపేవారట. వారి నోటి వెంట వచ్చిన మాట ప్రకారంగా జరిగి తీరేదట. దాంతో గ్రామ ప్రజలందరూ నారాయణ గారు మామూలు మనిషి కాదు, ఆయన ఒక గొప్ప మహాత్ముడు అని అందరూ చెప్పుకునేవారట. ఆయనే శ్రీకృష్ణ అవతారంగా అందరూ కూడా ఆనాడే గుర్తించి భక్తి భావనతో వారి పట్ల మెదిలేవారు. ఆనాటి గ్రామీణ ప్రజానీకాన్ని చూసి నారాయణ గారు చాలా బాధపడేవారు. అవి నైజాం రోజులు పరిపాలిస్తున్న రోజులు. గ్రామ పెద్దలు, నవాబులు, జమీందారులు ప్రజలను వెట్టి చాకిరీ చేయించుకుంటున్న దుర్దినాలు. నిరంకుశులకు పెద్దల హుకుములతో కింద నలిగిపోతున్న పేద ప్రజలను చూసి నారాయణ గారు గుండెలు అవిసేలా ఏడ్చేవారట. ఉత్తమ సంస్కారం అడుగంటిపోయి చదువు సంధ్యలు లేక కటిక దరిద్రంలో అల్లాడుతూ వెట్టి చాకిర్లతో పట్టెడన్నం కోసం పొలాలలో కూలీ నాలీ పనులు చేస్తున్న అమాయక ప్రజలను చూసి వారు ఎంతగానో విలువల్లాడిపోయేవారట. అమూల్యమైన మానవ జీవితపు విలువలు తెలియక అజ్ఞానంలో మగ్గిపోతున్న ప్రజలను సముద్ధరించుటకై నడుము కట్టవలసిన తరుణం ఆసన్నమైందని 19 ఏళ్ల ప్రాయం నుండే వారు తరచుగా ప్రజలను ఉద్దేశించి నీకు ఉన్నదంతా ఈశ్వరునిదే అని భావించి రేపటికై ఉంచుకునక లేని వారికి, పేద ప్రజలకు దయాభావంతో పంచిపెట్టు, నీ కొరకై చింతించకు అని ఉద్బోధించేవారు. ఈశ్వరుని యందు విశ్వాసం కలిగి నిరంతర భగవన్నామాన్ని స్మరిస్తూ లజ్జా బిడియాన్ని విడిచిపెట్టి గొంతెత్తి బిగ్గరగా ప్రేమతో భజన చేయాలని, సంతోషంతో నూతనోత్సాహంగా జీవించాలని, తోటి వారిని ప్రేమభావంతో చూడాలని, భూత దయను కలిగి ఉండాలని
నిరంతరం ఉపదేశించేవారు. ప్రతి వ్యక్తిని దగ్గరగా పిలిచి ఆప్యాయంగా పలకరించేవారు. ఈ విధంగా గ్రామంలోని ప్రజలను ప్రేమతో దగ్గరకు చేరదీసి చక్కని హితోపదేశం చేస్తుండడం వల్ల అమాయకులైన పల్లె ప్రజలు ఆత్మీయంగా నారాయణ గారి వద్దకు రావడం మొదలైంది. నెమ్మదిగా వారు జానపదులను ఆకర్షించగలిగే నృత్య భజనకు శ్రీకారం చుట్టి వారిని చేరదీసి భగవద్విశ్వాసాన్ని కల్పించి సనాతన ధర్మ ప్రచారం చేయడం, చక్కని మన భారతీయ సంస్కారాలను నేర్పడం ప్రారంభించారు. భగవద్భజనలో పరవశులై తన్మయంగా నృత్యం చేసేవారు. నారాయణ గారిని చూస్తూ గ్రామంలోని ఆబాల గోపాలం ఆనందంతో తమ ఉనికిని మర్చిపోయేవారట. అప్పాల నారాయణ గారు సంస్కారహీనులై నిజాం పాలనలో వెట్టిచాకిరికి లోనై స్వతంత్రమంటే ఏమిటో తెలియని ప్రజలను తన ఉపదేశంతో తట్టిలేపారు. వారి తేనెలకు తీయని మాటల ద్వారా జాడ్యానికి గురై ప్రజల బుద్ధులను ప్రచోదనం చేసేవారు. ఇదొక గొప్ప ఉద్యమంగా రూపుదిద్దుకున్నది. అప్పట్లో నారాయణ గారిని ఒక మహాత్మునిగా, ఒక భక్తునిగా, ఒక దైవాంశ సంభూతునిగా, ఒక అవతార పురుషునిగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక నవయుగ వైతాళికునిగా ఆనాటి పండితులు, పామరులు, కవులు, శాస్త్రవేత్తలు, వేద పండితులు, జమీందారులు, సామాన్య ప్రజలందరూ గుర్తించి ఒక గురువుగా భావించి శ్రద్ధాశక్తులతో వారిని పూజించేవారు, ఆరాధించేవారు. అప్పటి నుండి వారిని నారాయణ బాబా అని పిలవడం ప్రారంభించారు. 20వ శతాబ్దపు తొలి రోజులలో గల మహాపురుషులలో అప్పాల నారాయణ గారి శ్రీ 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 యతివర భావానంద భారతీయ భగవత్పాదుల స్థానం మహోన్నతమైనది. వారు నిర్వ్యాజ ప్రేమకు సజీవమూర్తులు, అఖండ వైరాగ్య సంపన్నులు, మహాత్యాగశీలురు, భావనాబల సంపన్నులు, దీనజన బాంధవులు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అంశ సంభూతులై లోకోద్ధారమునకు మాత్రమే అవతరించిన మహనీయమూర్తులు. ఇట్టి మహాత్ముని జీవితం వలన ఇంతవరకు ఎందరో జీవులు ఉద్ధరించబడ్డారు. ఇక ముందు కూడా ఉద్ధరించబడతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశి సందర్భంగా ఆషాఢి త్రిరోత్రోత్సవాలను ఐ విల్ రిపీట్. ప్రతి ఏటా ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశి సందర్భంగా ఆషాఢి త్రిరాత్రోత్సవాలను 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలుగా నారాయణ బాబా గారు జూలై 1932లోనే మొట్టమొదటిగా మరుకుపు గ్రామ శివార్లలో శ్రీకారణంలో శ్రీ పాండురంగాశ్రమం గొప్పనటువంటి ఆధ్యాత్మిక అప్పాల నారాయణ గారు శాస్త్రంలో నిర్దేశించిన ప్రకారం చతుర్విధ ఆశ్రమాలను స్వీకరించి క్రమబద్ధంగా, ఆదర్శవంతంగా తమ జీవనయాత్రను నిర్వహించిన మహాత్ములని ఖచ్చితంగా చెప్పారు. 44 ఏళ్ల జీవిత ప్రయాణంలోనే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థాలని వివిధ ఆశ్రమ ధర్మాలను ఆచరించిన మీదట 44వ ఏట 1943 మే 6వ తేదీన మానవ జీవితానికి తురీయముగు సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించారు. ఈ భవానంద భారతీ స్వామిగా లోకంలో ప్రసిద్ధి. సన్యాసం స్వీకరించే ముందు తన కుమారులైన విశ్వనాథ శర్మ గారికి పాండురంగాశ్రమ నిర్వహణ బాధ్యతలతో పాటు తమ వారసత్వాన్ని కూడా పూర్తిగా అప్పగించారు. అప్పటి నుంచి తమ తుది శ్వాస వదిలే వరకు నిరంతరం ఆశ్రమ అభివృద్ధికై ఇలనేని కృషి సలిపి తమ ఆత్మశక్తితో ఎంతో గొప్పగా ఆశ్రమానికి సన్యాసం స్వీకరించాక శ్రీ స్వామివారు గజ్జేరు వాస్తవ్యులు, శతావధానమైన నిహార చంద్రమౌళి శాస్త్రి, రామాదిపేట నివాసులు బ్రహ్మోళి శాస్త్రి, మాసవపేట వాస్తవ్యులు మరించాలకు చెందిన అందరందరూ పండితులు, కళాకారులు, విద్వాంసులు, భక్తులు, శిష్యులు ఉన్న వారి సహకారంతో మెదక్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాలోని వందలాది గ్రామాలను పర్యటించి సనాతన ధర్మాన్ని, భగవద్భక్తిని, భగవన్నామ స్మరణ,
స్వామివారిని గురించి ఉద్యమంగా ప్రచారం చేస్తూ ఆధ్యాత్మిక ప్రవచనాలతో ఉత్తమ సంస్కారవంతంగా తీర్చిదిద్దడానికై ఎనలేని కృషి సరిపారు శ్రీ భవానంద భారతీ స్వామి. 1953లో ఒకనాటి పవిత్ర సమయంలో శ్రీ స్వామివారి స్వప్నంలో గోలోకవాసీన కృష్ణ భగవానుడు యశోదమ్మ ఇద్దరు వచ్చి ఇప్పుడు ఆశ్రమంలో మనకు దర్శనమిచ్చే దేవాలయ నిర్మాణానికి గాను ముగ్గు పోస్తూ దర్శనమిచ్చారు. ఇదేంటి, ఇక్కడ ముగ్గు పోస్తున్న వారెందరూ ఇక్కడ ముగ్గు పోస్తున్న వారెందుకు అని స్వామివారు ప్రశ్నించగా అందుకు బదులుగా ఇదిగోనైనా ఇక్కడ 16 స్తంభాలతో కూడిన మండపంలో దేవాలయాన్ని నిర్మించాలి, వేరే నిర్మాణాలు ఏమీ చేయవద్దు, ఇదిగో ఇదే ఆలయ నిర్మాణ ప్రణాళిక అదృశ్యమయ్యారు. తెల్లవారి స్వామివారి వెంటనే విశ్వనాథ శర్మను ఈశ్వరుని పిలిపించి తనకు కలిగిన అనుభవాన్ని వివరించేసి ఆలయ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించారు. విజయనామ భాద్రపద బహుళ షష్ఠి 28/9/1953 రోజున ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆలయమంతా రాతి కట్టడంతో 16 స్తంభాలతో కూడిన మండపం, 3 ఆలయాల విభాగంతో దేవాలయ నిర్మాణం కేవలం 246 రోజుల్లో పూర్తి చేశారు. విగ్రహ ప్రతిష్టాపన సమయం రానే వచ్చింది. స్వామివారు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం జయనామ సంవత్సర ఆషాఢ శుద్ధ దర్శనం 10/9/1954 దేవాలయ మధ్య భాగంలో అంతకు ముందే పూజలందుకుంటున్న రుక్మిణీ పాండురంగ స్వామి మూర్తులు శ్రీ భవానంద స్వామివారి కార్యక్రమంలోకి ప్రతిష్టాపన. ఈ ఆలయానికి ఎడమ పక్కన జైపూర్ నుండి తెప్పించిన శ్రీ సీతారామ సమేత ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ పక్కన ఆలయంలో శివ పంచాయతనం ప్రతిష్ఠించబడింది. ఆశ్రమ ప్రాంగణానికి రక్షణ కవచంగా నిలబడి కాపలా కాసిన హనుమత్ స్వయంగా శ్రీ స్వామివారి వద్దకు వచ్చి తన బాలమారుతి రూపంలో లీలలు దర్శింపజేశారు. ఆశ్రమానికి వాయువ్య దిశగా అశ్వత్థ వృక్షం కింద బాలవీర ప్రతాప మారుతి గారి పేరుతో క్షేత్రపాలకులుగా ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. అనంతర కాలంలో శ్రీ భవానీదేవి విశ్వనాథ గురుదేవుల కార్యక్రమరాములతో ప్రతిష్ఠించబడింది. జూలై 1954 నుండి పాండురంగాశ్రమానికి ఇచ్చేయు భక్తుల కోర్కెలను నెరవేర్చుటకు గాను భక్తవత్సలు ఆశ్రిత జీన జనోద్ధారకుడు అయిన శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి వారు నిత్య పూజలను, విశేష ఉత్సవాలను, పూజలను అనుకుంటూ దేవాలయంలో కొలువు తీరి ఉన్నారు. తెలంగాణలో గల భక్తజనులందరికీ ఆషాఢ మాసం వచ్చిందంటే తొలి ఏకాదశి పండుగ గుర్తుకొస్తుంది. అన్నా ఆషాఢ మాసం ఎంతో దూరం లేదు, దగ్గరకు వస్తుంది. తొలి ఏకాదశి పండుగకు మరుపూర్తి ఆశ్రమంలో పెద్ద జాతర జరుగుతుంది కదా, మనం ఎప్పుడు పోదాం, ఎలా పోదాం, స్వామివారికి మొక్కులు చెల్లించుకోవాలి కదా, అందరం కలిసి పోదామా? ఇవి గ్రామీణ ప్రజల్లో వినిపించే సంభాషణ. ఈ రోజుల్లో మధ్య తెలంగాణలో గల సిద్దిపేట జిల్లా చుట్టూరా ఆవరించి ఉన్న జిల్లాల, మండలాలకు చెందిన గ్రామాలలో, పట్టణాలలో ఏ వీధికి వెళ్ళినా ఎక్కడ 10 మంది ఆస్తికులు కలిసినా ఇవే ముచ్చట్లు మన చెవులకు వినిపించగలుగుతాయి. ముఖ్యంగా తొలి ఏకాదశి శ్రీకు అనే మేల్కొని పవిత్రమైన శ్రీ గురు భావానంద స్వామివారిని, శ్రీ గురు విశ్వనాథ గురుదేవులను, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, జగత్ కుటుంబీకుడు, జగద్ రక్షణార్థంగా వెలిసిన భక్తవత్సలుడగు శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామిని స్మరించుకుంటారు. వీలైనంత త్వరగా తయారై పాదయాత్రగా కానీ, వాహనాల ద్వారా కానీ సనాతన ధర్మానికి కేంద్రంగా, భగవద్భక్తికి నిలయంగా, నాద సాధములతో కూడిన ప్రశాంత నికేతనంగా నిలిచిన శ్రీ పాండురంగాశ్రమానికి చేరడానికి, శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి అందరూ తహతహలాడుతూ ఉంటారు. ఏడాది పొడవునా సాంసారిక బాధలతో ఇక్కట్లలో అనేక
సమస్యలతో మిక్కిలి సంకటాలతో మానసికంగా శారీరకంగా అలసి సొలసి వేసారిపోయిన భక్తజనులందరూ తొలి ఏకాదశి పర్వదినాన వ్రత దీక్షతో వెంటనే పరుగున మరుకూకు మండలమందు గల భవానందపురం చేరువలో ఉన్న పాండురంగాశ్రమానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు. ఆశ్రమంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా దశమి, ఏకాదశి, ద్వాదశి 3 తిథులలో 3 రోజులు అత్యద్భుతమైన ఉత్సవాలు జరుగుతాయి. వీటిని ఆషాఢి ఉత్సవాలు అని అందరూ వ్యవహరిస్తారు. లోకోద్ధారకులై అవతరించిన శ్రీ భవానంద స్వామి వారు ఈ ఉత్సవం సంకల్పంతో ఆషాఢి నామక భక్తోత్సవం అని పేర్కొన్నారు. అనగా భగవద్భక్తులందరూ కలిసి నిర్వహించుకునే ఉత్సవం, భక్తులందరికీ చెందిన పండుగ సంబరాలు జరుపుకునే ఉత్సవం 3 రోజులు ప్రధానంగా జరిగే భగవన్నామ సంకీర్తనోత్సవంలో వచ్చిన అందరూ శ్రీ భగవత్ ప్రసాదాన్ని పవిత్రంగా స్వీకరించి ఆహార పానీయాన్ని కూడా భగవత్ ప్రసాదంగా స్వీకరించాలి అని నాద సాధనలే ముఖ్య సూత్రంగా ఈ ఆశ్రమాన్ని స్థాపించిన అవతారవైశ్యులైన శ్రీ భవానంద భారతీ స్వామి ఒక్క ఉత్సవ రోజుల్లోనే కాకుండా ప్రతి నిత్యము ఆశ్రమం స్థాపించిన 1933 నుంచి నేటి వరకు భగవన్నామ సంకీర్తన నిరాటంకంగా జరుగుతుంది. భగవద్భావంతో భగవన్నామాన్ని స్మరించాలి, గట్టిగా కీర్తించాలి. నామమే కలియుగంలో మనకు చాలు. కేవలం కలియుగంలో నామాన్ని జపిస్తే చాలు, స్మరిస్తే చాలు. వెంటనే భగవంతుడు పరవశించిపోయి భక్తుని చేరువకు చేరతాడు. ఇది కలియుగంలో సులభమైన నామస్మరణకే తన పరమ పదమునే అనుగ్రహిస్తాడు. భాగ్యనగరానికి 55 కిలోమీటర్ల దూరంలో శ్రీ పాండురంగాశ్రమం కొలువై ఉంది. 100 ఏళ్ల క్రితమే యతివర భావానంద భారతీ స్వామివారు స్థాపించిన అపర పండరీపురంలా భాసిల్లుతున్న శ్రీ పాండురంగాశ్రమానికి భాగ్యనగరం నుంచి వచ్చే భక్తులు రాజీవ్ రహదారి మీదుగా షామీర్పేట దాటగానే అలియాబాద్ నుంచి మూడిచింతలపల్లి, దామరకుంట మీదుగా పాండురంగాశ్రమానికి చేరుకోవచ్చు. ఈ పాండురంగాశ్రమంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాలు ఆషాఢి త్రిరాత్రోత్సవాలు. ఆషాఢ శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజుల్లో అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. తొలి రోజు దశమి నాడు గణపతి పూజ, పుణ్యాహవాచనంతో ఈ ఆషాఢి ఉత్సవాలు ఆరంభమవుతాయి. అంతకు కొన్ని రోజుల ముందే భావానంద భారతీ స్వామివారు స్థాపించిన ఆయా మఠాలు గల గ్రామాల నుంచి భక్తులంతా భగవన్నామ సంకీర్తనలతో నృత్యాలు చేస్తూ కోలాహలంగా భగవన్నామ పాదయాత్రగా ఆశ్రమానికి చేరుకుంటారు. ఇక ఏకాదశి రోజున రోజంతా కూడా ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రవచనాలు, మహాత్ముల అభిభాషణలు, అంతేకాదు ఎక్కడెక్కడ నుంచో వచ్చేటువంటి భక్తులందరూ కూడా నృత్యాలు చేస్తూ ఆ రోజంతా భగవన్నామ సంకీర్తన చేస్తూ జాగరణ చేస్తారు. మరుసటి రోజు అంటే 3వ రోజు ద్వాదశి ఉదయమే మహా అన్న సమారాధనకు అంకురార్పణ జరుగుతుంది. ఇందుకు అన్న రాశిగా పోసి విశేషంగా అన్న పూజ నిర్వహిస్తారు పాండురంగాశ్రమం నిర్వాహకులు. ఆ రుక్మిణీ పాండురంగ స్వామి వారలకు నివేదన కాగానే వేలాది మంది భక్తజనులు ఇక్కడ ఒకే పంక్తిలో కూర్చుని వారంతా ఈ ఆశ్రమం ఆషాఢి ఉత్సవాల్లో శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి వార్ల ప్రసాదంగా అందరూ కూడా తరతమ భేదాలు లేకుండా అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో
100 ఏళ్లుగా ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి వనంలో కొలువయ్యున్న పాండురంగాశ్రమంలో సనాతన ధర్మం పరిరక్షణకు భక్తి ఉద్యమం పరివ్యాప్తమవడానికి శ్రీ భావానంద భారతీ స్వామివారు శ్రీ విశ్వనాథ గురుదేవుల యొక్క సంకల్పం వారి కృషితో ఈనాటికి కూడా ఆ భక్తి ఉద్యమం కొనసాగుతుంది. సనాతన ధర్మానికి రాజధానిగా శ్రీ పాండురంగాశ్రమం విలసిల్లుతోంది.